నా కుటుంబం కూడా లెక్క చేయలేదయ్యా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఏడ్చుంటాడు. నల్లగా ఉన్నవాడికి కాకి అని పేరెట్టాడు కాదు, ఎంత ఏడుస్తాడు. లైఫ్ లాంగ్ ఏడుతారు. మా అమ్మ ఏడ్చరు. స్కూల్లో పిల్లలకి సరైన పేరు లేకపోతే తోటి పిల్లలు ఏడిపిస్తారు, తెలుసండి మీకు అని. పేరు బాగులేకపోతే తోటి పిల్లలు ఏడిపిస్తారు. మన పేరు సరైన పేరు లేకపోతే తోటి పిల్లలు లైఫ్ లాంగ్ అని ఏడిపిస్తారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మరలా ఎప్పుడైనా కనబడి సరే అదే నిక్నేమ్తో పిలుస్తారు. అందుకని నా ప్రియ దేవుడిన పేరు కోసం ఆ యొక్క కుటుంబంలో పెట్టబడిన పేరు నిమిత్తము ఎబ్బేసి ఎంతో ఏడ్చాడు. ఏడుపు కుట్టాడని పేరు పెట్టాడు. పెడతారు అన్న పేరు. వేదన, ఈడు పుట్టాడు కానీ నాకు వేదనే. కొంతమంది అంటారు, ఇది పుట్టిందిరా మా కుటుంబం ఏమైపోయింది, పోయింది, అడుగట్టిపోయింది అంటారు. తప్పు. అలా ఎప్పుడు అనొద్దు. కొంతమంది అంటారు, మా పెద్దమ్మాయి పుట్టిందండి, మాకు అంతా కలిసి వచ్చిందండి. గడ్డి గుడ్డి. మీ పెద్ద అమ్మాయి పుట్టిన వాళ్ళు కలిసి రాదు, మీ చిన్నవాడు పుట్టిన వాళ్ళు కలిసి రాదు. దేవుడు నీ స్థితిని మార్చడం నీకు కలిసి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ప్రార్థన, నీ కుటుంబంలో ప్రార్థనా పరులు ఎవరో ఉన్నారు. నీ కుటుంబంలో అయితే నీ వెనకమల నీ తల్లి ఉంది, లేదా ఆ పక్కన నీ తండ్రి ఉన్నాడు. వారి ప్రార్థనే నీ కుటుంబం దీవించబడిందంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మాయి పుట్టడం వల్ల ఏంటి, అబ్బాయి పుట్టడం వల్ల నీకు కలిసి రాదు. నీ వెనకమాల ప్రార్థనా పరులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వెనకమాల ప్రార్థించే సేవకుడు ఉన్నాడు. వారి ప్రార్థనే నీ స్థితిని మారుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయంగా మనం స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటి ఏ విషయానికైనా ఆయన ఆశ్రయించండి. మొట్టమొదటి. రెండవది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయనకు మొర్రపెట్టు.